మన భక్తి దారి ఛానల్ బంధుమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేమందరం ఒక అద్భుతమైన ఆలయాన్ని సందర్శించుకోవడానికి వచ్చాము. ఈ ఆలయము కరీంనగర్ హైవేపై హకీంపేట్లో గల డిఫెన్స్ వాళ్ళ ఆధీనంలో వెలిసినటువంటి బాబా కోటేశ్వర ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే చుట్టూ అడవిలాంటి ప్రదేశంలో ఎత్తైన కొండపైన ఆహ్లాదకర వాతావరణంలో కొండ కింద ఎత్తైన శివుడి ప్రతిమ కలిగి మన మనసుకు హత్తుకునేలా ఉంది. మీకు ఈ ఆలయం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, ఈ ఆలయాన్ని చూసొద్దాం పదండి. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమంటే చుట్టూ అడవిలాంటి ప్రాంతం. ఇప్పుడు ఆకురాలే కాలం కాబట్టి చెట్లు అన్నీ ఎండిపోయినట్టు ఉన్నాయి. అదే కనుక పచ్చదనంగా ఉన్నప్పుడు వస్తే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఎటువంటి రణగొన వాహన శబ్దాలు లేకుండా పక్షుల కలకెల రావాలతో ఎత్తైన కొండమీద శ్రీ బాబా కోటేశ్వరుడు కొలువయుండి ఈ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే కనుక మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తము డిఫెన్స్ వాళ్ల ఆధీనంలో ఉంటుంది. ఎటువంటి చెత్తాచెదారం లేకుండా ఎంతో అందంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఎటువంటి ఫోటోలు, వీడియోలు తీయడానికి అవకాశం లేదు. కానీ మన భక్తి దారి ఛానల్ ప్రేక్షకుల కోసం ఉన్నతాధికారులను అందరినీ ఒప్పించి ఈ వీడియోని మీ అందరికీ చూపించాలి అని సాహసం చేసి తీశాను. చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకి ఫార్వర్డ్ చేయండి. ఇక ఆలయ విశేషాలు చూద్దాం పదండి. మెట్ల మార్గాన కొండపైకి ఎక్కగానే కుడివైపున పాలరాతి గణనాథుడు, దాని పక్కనే సాయిబాబా కొలువుతీరి ఉంటారు. అలాగే ఎడమవైపుకి వస్తే ఎంతో హుందాగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు కూర్చొని ఉన్న పాలరాతి శివ మహారాజ్. ఇక పైకి ఎక్కగానే ఎదురుగా కనబడేది బాబా కోటేశ్వర ప్రధాన ఆలయం. ఈ ఆలయ వెనకాలే ఆంజనేయస్వామి, రాధాకృష్ణులు కొలువుతీరు ఉంటారు. కొద్దిగా ముందుకు వెళ్లగానే మనము అభిషేకం చేసుకునే విధంగా పాలరాతి శివలింగం, దాని ఎదురుగా నందీశ్వరుడు అభిషేకం చేసుకోవడానికి వీలుగా పక్కనే నీటి కుళాయి. మనమే స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఓం నమఃశివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మా ఈ కష్టాల నుండి కాపాడు తండ్రి. ఓం నమఃశివాయ. దాని పక్కనే నవగ్రహ మండపము. ఆ మండపంలోనే ప్రత్యేకంగా శని మహారాజ్ విగ్రహము. ఈ ఆలయము ప్రత్యేకత. అలాగే ఎత్తైన పురాతన రాళ్ల చెట్టు పక్కనే దుర్గామాత అమ్మవారు. ఈ ఆలయం మొత్తము ఎత్తైన కొండపై చుట్టూ అడవిలాంటి ప్రదేశం మధ్యలో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మరో ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రధాన ఆలయం పక్కనే మరో కొండపైన మీకు ఒక అద్భుతమైన శివలింగాన్ని చూపించబోతున్నాను. అమర్నాథ్లోనే కాకుండా మన హైదరాబాదులో కూడా గుహలో ఉన్న HIN శివలింగం పేరుతో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకుందాం పదండి. ఆ గుహలోకి వెళ్లగానే హిమాలయాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఆ శివలింగాన్ని చూస్తున్నంత సేపు మనము అమర్నాథ ఆలయంలో ఉన్నామా అనే భావన కలుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. ఇదే ఆ మంచు శివలింగం. ఎంతో అద్భుతంగా ఉంది కదూ. లోపల హిమాలయలో ఉన్న అనుభూతితో ఈ శివలింగాన్ని దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది. ఇదే బాబా కోటేశ్వరాలయము. ఈ ఆలయము కొండ కింద స్వయంభుగా వెలసిన శివలింగం. ఈ శివలింగము ఎక్కడ చూడని విధంగా అందమైన ఆకారంలో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. శివలింగ వెనకాల పంచముఖ శివుడు, ఎదురుగా వినాయకుడు, శివ మహారాజు, పార్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం నుంచి 400 మీటర్లు మెయిన్ రోడ్కి వెళ్లగానే కరీంనగర్ రోడ్డులో మరో 200 మీటర్లు వెళ్లగానే మరొక ఆలయం. అది పవన్ హనుమాన్ మందిర్. ఈ కరీంనగర్ హైవే పక్కనే ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఈ ఆలయం చూడగానే ప్రతి ఒక్కరు కూడా తమ వాహనాన్ని ఆపుకొని స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చూడగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వయంగా స్వామివారికి మనమే పూజ చేసుకోవచ్చు. ఇంతటి అద్భుతమైన ఆలయము ఇదొక్కటేనేమో. ఎందుకంటే ఈ 2 దేవాలయాల్లో పూజారులు ఉండరు. మనమే స్వయంగా స్వామివారిని స్వహస్తాలతో మనకు తెలిసిన మంత్రాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకోవచ్చు.
ఇంతటి అద్భుతమైన దేవాలయాలు మరెక్కడైనా ఉందంటారా? కాబట్టి మీరందరూ స్వయంగా ఇంట్లో పూజించినట్టుగా ఈ గుళ్ళో దేవుళ్ళని పూజలు చేసి మీ కష్టాలు బాధల నుంచి విముక్తి పొందండి. రాత్రిపూట కూడా ఈ ఆంజనేయస్వామి ఆలయము విద్యుత్ దీపకాంతులతో ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. కరీంనగర్ హైవేపై ప్రయాణించేవారు ఎవరైనా ఎదురుగా కాకుండా రోడ్డు ప్రక్కన ఉన్న దేవాలయపు దీపకాంతులు చూసి దేవుడిని మొక్కుకొని వెళ్లాల్సిందే. అంతటి మహిమగల ఆలయాలు ఈ రెండు కూడా. శ్రీ బాబా కోటేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, ఆదివారం ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు, సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయము హైవేపై ఉన్న గేటు ఎప్పుడు కూడా మూసే ఉంటుంది. కానీ మనం వెళ్లి అక్కడ ఉన్న జవాన్కి మన గుర్తింపు కార్డు చూపించి లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. చూశారు కదా, మిలిటరీ వాళ్ల ఆధీనంలో ఉన్న స్వయంభుగా వెలసిన బాబా కోటేశ్వరాలయము మరియు కరీంనగర్ హైవేపై ప్రశాంత వాతావరణంలో ఉన్న పవన్ హనుమాన్ మందిరాలు. మేమైతే చాలా బాగా స్వామివారిని దర్శించుకున్నాము. ప్రశాంత వాతావరణంలో కాలం గడిపి మా కోరికలను స్వామివారికి చెప్పుకున్నాము. మా అందరికీ ఈ ఆలయాలు ఎంతగానో నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఆలయానికి విచ్చేసి మీకున్న బాధలను, కష్టాలను ఆ స్వాములకు చెప్పుకుని సుఖంగా జీవించండి. అలాగే మీకు మేము చూపించే ఇలాంటి అరుదైన దేవాలయాలను చూపించడానికి, మా ఛానల్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి మాకు చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళకి తెలిసేలా ఫార్వర్డ్ చేయండి. ఇక ఉంటాము. ఇలాంటి మరొక అద్భుతమైన ఆలయంతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు జై బోలో శంకర్ మహారాజ్కి, హనుమాన్ మహాదేవ్కి.